ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతోంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతుంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతుంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. 3 రోజులుగా రోబోటిక్ సాయంతో మృతదేహాల కోసం డ్రిల్లింగ్ కొనసాగుతోంది. డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఎస్ఎల్బీసీలో మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఎస్ఎల్బీసీ ప్రమాదంలో దాదాపు 16 రోజుల నిరీక్షణ తర్వాత, రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఒక డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన నాటి నుంచి కూడా దాదాపు కీలక పురోగతి దాదాపు ఒక 36 అవర్స్ నుంచి చూస్తా ఉన్నాను. సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ చాలా ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి అందులో టీబీఎం ఉన్నటువంటి ఫ్రంట్ ఏరియా ఏదైతే క్యాబిన్ ఉంటుందో క్యాబిన్ కి సమాంతరంగా కూడా ఆ ఏరియాలో సస్పెక్టెడ్ ఏరియాలో దాదాపు నలుగురు వ్యక్తులు ఉంటారన్న భావిస్తూ ఆ ఏరియాలో ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా అయితే రెస్క్యూ టీంల శ్రమంతా ఫలించింది. ఇప్పటి వరకు కొంతమేరకు పురోగతి అని చెప్పొచ్చు. ఎందుకంటే 8 మందికి సంబంధించిన ఆచూకీ కోసం తీవ్రమైన ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. సో ఆ సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించి టోటల్ ఫార్మాలిటీస్ అంటే పోలీసులు కూడా దొంగలకు సంబంధించిన పోలీసులు అంతా కూడా యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఫర్దర్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం లాంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి డిఎన్ఏ పరీక్ష కూడా చేసి, అంటే ఎందుకంటే 16 రోజులుగా డెడ్ బాడీ అంతా కూడా చాలా కులిపోయి ఉంది. అట్లాగే దుర్గంధం బాగా వ్యాప్తి చెందింది. సో అన్నిటినీ ఫార్మాలిటీస్ అంతా ఫుల్ లెవెల్ ప్యాక్ చేసి వాళ్ళని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి మిగతా ఫార్మాలిటీస్, మెడికల్ ఫార్మాలిటీస్, ఫోరెన్సిక్ ఫార్మాలిటీస్, మిగతా ఫార్మాలిటీస్, పోస్ట్ మార్టం సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ గుర్తించిన డెడ్ బాడీ ఎవరిది అనేది మాత్రం తేలాల్సింది. దాని మీద ఒక నిర్ధారణకు రావాల్సింది. ఈ అంశం మీద అధికారులంతా కూడా రెస్క్యూ టీం అట్లాగే పోలీసులంతా కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపు క్రితమే అంటే ప్రమాద స్థలం ఏదైతే 14 కిలోమీటర్ల దగ్గర ఉందో అక్కడ నుంచి లోకో ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఆ బాడీని చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. ఎందుకంటే బాడీని హ్యాండ్ చూడడం ద్వారా గుర్తుపెట్టారు. సో ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఫాస్ట్ గా ఈ డెడ్ బాడీ తీస్తున్న సందర్భంలో కొన్ని దృశ్యాలు రెస్క్యూ టీం ముందల మీద ఏ రకంగానంటే ప్రత్యేకించి ప్రమాదం జరిగిన సందర్భంలో ఆయన తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టినటువంటి సీన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఒక ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఐరన్ స్టెప్స్ వాటిని దాటుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో స్టెప్ మీద కాలు ఉంది, స్టెప్ మీద హ్యాండ్ తో స్టెప్ ని పట్టుకున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో టీబీఎం లో మనకు ఫ్రంట్ పార్ట్ లో ఏసీ క్యాబిన్ కి సమీపంలో ఈ ఇన్సిడెంట్ అంతా కనిపించింది. సో అదే అనుకుంటున్నారు. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు పడ్డ నరకయాతన కానీ, వాళ్ళ టెన్షన్ కానీ, లేకపోతే ఆందోళన అంతా కూడా క్లియర్ గా వాళ్ళు రెస్క్యూ టీమ్స్ అంతా అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా డీకంపోజ్ అయినటువంటి బాడీని బయటికి తీశారు. సో మిగతా ఫార్మాలిటీస్ కోసం ఫర్దర్ గా అధికారులంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. లోకో ద్వారా 14 కిలోమీటర్ల ప్రమాద స్థలం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో మిగతా ఫార్మాలిటీస్ అంటే నార్కల్ జిల్లా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక డిఎన్ఏ టెస్టులు అట్లాంటి క్రాస్ చెకింగ్ కోసం గాంధీకి తరలించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఓటు